ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇమాన్యుయల్, తనుజ, రీతు వీళ్ళ ముగ్గురు కూడా గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు. ఇక ఇందులో భాగంగానే తనుజకి డౌట్స్ మీద డౌట్స్ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి తనుజ ఇమాన్యుయల్ అడిగింది. ఇమాన్యుయల్, నేను గేమ్ ఎలా ఆడుతున్నాను అని అనగానే, ఇమాన్యుయల్, నీ గేమ్ కి ఎవరన్నా వంక పెడతారా చెప్పమ్మా, చాలా బాగా ఆడుతున్నావు తనుజ అంటూ ఇమాన్యుయల్ అన్నాడు. అయితే తనుజ అప్పటికి సాటిస్ఫై అవ్వకుండా, నిజం చెప్పొచ్చు కదా, ఎప్పుడు కూడా సిల్లిగానే మాట్లాడతావంటే, అరే నిజం ప్రామిస్ రా, నిన్న దివ్య నేను కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో అమ్మాయిల్లో ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారు, ఎవరు స్మార్ట్ గేమ్ ప్లే చేస్తున్నారని నేను అడిగితే తను ఎవరి పేరు చెప్పిందో తెలుసా అంటూ కొంచెం ఇమాన్యుయల్ గ్యాప్ ఇచ్చేలోపు వెంటనే రీతు నా పేరే చెప్పుంటది కదా అంటే, అంత సీన్ లేదు, తనుజ పేరు చెప్పింది అంటూ కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు ఇమాన్యుయల్. నిజంగా చెప్తున్నాను తనుజ, తను నాకేం చెప్పిందంటే, హౌస్ లో అందరు అమ్మాయిల్లో గేమ్ చాలా బాగా ప్లే చేస్తుంది తనుజ, ఆ తర్వాత సంజన. తనుజ గేమ్ కి బయట చాలా మంది ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. అంతేకాకుండా ఆమె బర్నీ వెనకాల నానాని తిరగడం, నీతో కామెడీ చెయ్యడం, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితోని బాగా మాట్లాడటం వల్ల ఆమెకి బయట విపరీతమైన ఫ్యాన్ బేస్ వచ్చేసింది. ముఖ్యంగా ఆమె ఏదైతే బొమ్మల టాస్క్లో చేసిందో, అప్పుడు రీతు నిన్ను టార్గెట్ చేసింది చూడు, ఆ టాస్క్ వల్లే ఆమెకి బాగా హైప్ వచ్చిందంటూ మొత్తానికి తనుజ స్మార్ట్ ప్లేయర్ అంటూ దివ్య చెప్పుకొచ్చింది ప్రామిస్ అంటూ ఇమాన్యుయల్ అయితే తనుజకి చెప్పాడు. తనుజ ఎమోషనల్ అయిపోయి, ఇమ్ము నేను బిగ్ బాస్ హౌస్కి రావడం ఒకెత్తు అయితే ఇక్కడి నుంచి మంచి పేరుతో బయటికి వెళ్ళడం మరొకెత్తు. మా నాన్న నన్ను ఇండస్ట్రీకి ఎందుకు రావద్దన్నారో తెలుసా, నా మీద ఏమన్నా నెగిటివ్ వస్తుందని. కాబట్టి నేను అలాంటిది ఏ నెగిటివ్ లేకుండా మంచి అమ్మాయిలాగా కప్పు తీసుకొని బయటికి వెళ్ళాలి అంటూ తనూజ అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది. మరి మొత్తానికి ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అందరు అమ్మాయిలు గేమ్ ఎవరు స్మార్ట్ ప్లే ఆడుతున్నారనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి దివ్య చెప్పింది కరెక్ట్ అంటారా, లేకపోతే ఆమె తనూజకి ఏదో ఫ్యాన్ బేస్ ఉందని ఓట్ల కోసం మాట్లాడిందంటారా అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా.